ఏపీ రెడ్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని రెడ్డి సామాజిక వర్గంపై ఆయన కన్నేశారని, తన వైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే సమయంలో ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా దెబ్బకొట్టాలంటే రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. మరి రేవంత్ స్టార్ట్ చేసిన ఆ నయా రెడ్డి ఆపరేషన్ ఏంటో, ఆ కథ ఏంటో చూద్దాం. దీనికి ఇటీవల జరిగిన ఒక ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల వైఎస్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి బృందం కొండ సురేఖ, బట్టి విక్రమార్క ఇతర నాయకులతో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చారు. విజయవాడ నుంచి మంగళగిరిలోని కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారులో వెళ్లారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఓ సీనియర్ నాయకుడు ద్వారా వీరిని రేవంత్ రెడ్డి రహస్యంగా కలుసుకున్నారని, వారితో కారులో ప్రయాణిస్తూ మాట్లాడారని తాజాగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరు ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. అయితే బలమైన నాయకులుగా నెల్లూరు, అదే విధంగా అనంతపురం జిల్లాలో పేరు ఉన్న నాయకులు, దాదాపు 4 నాయకులు రేవంత్ రెడ్డితో కలిసి ప్రయాణం చేయడంతో పాటు రాష్ట్ర పరిపాలనపై కూడా వారితో రేవంత్ రెడ్డి చర్చించారని తాజా సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని మీరు ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండడం, గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా మరో అయ్య జిల్లాలో చక్రం తిప్పడం, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులుగా కూడా ఈ రెడ్డి సామాజిక వర్గ నాయకులు గుర్తింపు ఉన్న నేపథ్యంలో వీరిని తమకు అనుకూలంగా మార్చుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాలో పార్టీని పుంజుకునేలా చేయడంలో ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి పక్కా ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఇక షర్మిల పేరును ముఖ్యమంత్రి పీఠానికి ప్రకటించడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉంటుందని అంటున్నారు. 2029లో కాబోయే ముఖ్యమంత్రి షర్మిలానేనంటూ ఆయన చేసిన ప్రకటన వెనుక ఇదే బలమైన కారణం అయి ఉంటుందని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ పరిధిని తీసుకుంటే 56 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 30 స్థానాలను సొంతం చేసుకొని ఉత్తరాంధ్రలో ఉన్న స్థానాల్లో ఒక 15 నుంచి 20 తెచ్చుకున్న మిగిలిన స్థానాలను మిత్రపక్షాల ద్వారా లేదా ఇతర పార్టీలను కలుపుకునేలా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలన్న వ్యూహంతో రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలిసిన రెడ్డి సామాజిక వర్గ నేతలు దాదాపు 10 సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారి వ్యాపారాల్లో బిజీగా గడుపుతున్నారు. మీరు ఏ మేరకు ప్రభావం చూపిస్తారు అనేది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డిని వీరు వ్యతిరేకిస్తూ ఉండడం గమనార్హం. తండ్రి వారసత్వంతో రాజకీయాలు చేసిన, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన అనేక మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు జగన్ కు దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు అసంతృప్తితోనే కాలం గడిపారు. కొంతమందికి సీట్లు ఇవ్వలేదని, యువతను గుర్తించలేదని, రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యం తగ్గిపోయిందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో తమకు మేలు చేస్తాడు అనుకుంటే కనీసం పట్టించుకోలేదని, బిల్లులు కూడా చెల్లించలేదని, ఇలా అనేక రూపాల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి అసంతృప్తి అయితే కనిపించింది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారింది. మరి ఈ విషయంలో ఆయన ఎలాంటి అడుగులు వేయనున్నారు? వచ్చే 4 సంవత్సరాలలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకంగా షర్మిల వైపు తిప్పగలుగుతారా అనేది చూడాలి. షర్మిల కూడా వారిని ఏ విధంగా తన వైపు అనుకూలంగా మార్చుకోగలుగుతారు అనేది వేచి చూడాలి. అయితే ఇలా రెడ్డి సామాజిక వర్గం దూరం అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. గతంలో 2019లో అధికారంలోకి వచ్చేందుకు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి వెనుక నడిచింది. కానీ 2024 వచ్చేసరికి వారంతా దూరమయ్యారు. ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేయడంలోనూ జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆపరేషన్ రెడ్డి కనుక చేపడితే జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఆసక్తిగా మారింది.